సో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. సో ఆస్తమా గురించి మీకు మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి, సింపుల్గా చెప్తాను ఈరోజు. సో ఆస్తమాని ఉబ్బసం అని కూడా అంటారు. సో ఈ ఉబ్బసం ఏంటంటే ఎంత సింపుల్గా ఉంటుందో సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, దాన్ని సరిగ్గా పట్టించుకోకపోయినా అంతే కాంప్లికేట్ కూడా అవుద్ది. సో ఫస్ట్లీ ఆస్తమా అంటే ఏం లేదు, మన ఊపిరితిత్తుల్లో ఉండే ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా ఒక ట్రిగరింగ్ ఏజెంట్ తగిలినప్పుడు ఆటోమేటిక్గా అవి సన్నబడిపోవడం, బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటారు. దాంతోపాటు ఏదైనా ఎలర్జీని తగిలినప్పుడు హైపర్ మ్యూకస్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ కఫం ప్రొడ్యూస్ అవ్వడం, ఇవన్నీ జరిగి గాలి వెళ్ళే దారి మూసుకుపోతూ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఊపిరి తీసుకోవడానికి. సో ఆస్తమాకు ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం, ఛాతీ పట్టేసినట్టు ఉండడం, దగ్గు రావడం. సో ఇవన్నీ కూడా ఆస్తమాకు ఉండే కొన్ని కామన్ లక్షణాలు. అండ్ ఆస్తమా అనేది ఇప్పుడు లేటెస్ట్ జీనా గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్న పాయింట్ ఏంటంటే సెకండ్ మోస్ట్ కామన్ అనమాట ఇది ఆఫ్ క్రానిక్ కాఫ్. అంటే క్రానిక్ కాఫ్ అంటే 4 వారాల కంటే ఎక్కువ రోజుల నుంచి ఎవరైనా దగ్గుతున్నారంటే అది ఆస్తమా దగ్గు అయి ఉండొచ్చు. సో అలా ఇబ్బంది పడాలి ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. అండ్ కొన్ని ట్రిగర్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. ఆస్తమాకి ఎప్పుడు కూడా ఒక ట్రిగరింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది, దానివల్ల ఆస్తమా ట్రిగర్ అవుద్ది. సో ఆ ట్రిగర్స్ మోస్ట్ కామన్గా ఉండే కొన్ని ట్రిగర్స్ ఏంటంటే చల్లటి గాలి పడకపోవడం, కూల్ డ్రింక్స్ తాగిన ఆర్ ఏదైనా చల్లటి గాలికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడడము, దాంతోపాటు డస్ట్ పొల్యూషను, తర్వాత సిగరెట్ స్మెల్ కానీ, వాళ్ళు తాగిన ఇబ్బందే, పక్కన వాళ్ళు తాగినప్పుడు పీల్చుకున్న ఇబ్బందే. సో ఇలా రకరకాలుగా ఉంటాయి ఎలర్జెన్స్ అనేవి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది, అది మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేసుకుని మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ఎలర్జెన్ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే ఈ ఆస్తమా అసలు ట్రిగర్ అవ్వకుండా అంత సేఫ్గా ఉంటారు మీరు. సో అలానే ఇన్హేలర్స్ కొంతమంది వాడతారు, ప్లెయిన్ యాస్తలిన్ వాడుతున్నారు. సో లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఆ ప్లెయిన్ యాస్తలిన్ ఆర్ సల్బుటమాల్ ఇన్హేలర్స్ అయితే పనిచేయట్లేదు. సో గైడ్లైన్స్ ప్రకారం అవి దాని కాంబినేషనే వాడాలి. అవి ఎవరైనా వాడుతుంటే కంపల్సరీగా ఆపేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్హేలర్ టెక్నిక్ కూడా ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వరు చాలామంది. సో కంపల్సరీగా ఒకసారి మా దగ్గరకు వచ్చి మీరు కరెక్ట్ ఇన్హేలర్ టెక్నిక్ తీసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఆస్తమా అనేది మరీ భయపడాల్సిన ఇది కాదు, కానీ ఎప్పుడు అంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలో అయ్యి కరెక్ట్గా చూసుకుంటే, ట్రిగరింగ్ ఏజెంట్కి దూరంగా ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో అందరూ ఆస్తమా ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేసి హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.